మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానంలో మరి ప్రజల దగ్గర నువ్వు ఉన్నట్లయితే, ప్రజల్లో సంచరించినట్లయితే, మరి నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడున్నా సరే నీ నీతిని కనుగొనేలా చేస్తాడనమాట. అంటే అక్కడ నీ నీతిని దేవుడు, నువ్వు నీతిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, నీ మంచితనం ఏంటి అన్నది వాళ్ళు తెలుసుకునేలాగా రుజువు చేస్తాడనమాట. అంతేకాదు, మరి రాజులందరూ, రాజులేంటి, అధికారులేంటి, అక్కడ ఉన్న ప్రజలేంటి, అందరూ కూడా నీ గురించి ఆలోచిస్తూ నువ్వు ప్రార్థన పరుడుగా, ప్రార్థనలో మరి ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు, అది మహిమకరంగా ఉంటుందా, ఆశీర్వాదకరంగా ఉంటుందా, అలాగా అవన్నీ చూసేలాగా మరి దేవుడు నీ పక్షంగా ఉంటాను అని మాటిస్తున్నాడు అనమాట. అంతే కదండి, అక్కడ నీకు ఒక క్రొత్త పేరు అనేది నీకు పెట్టబోతున్నాడు అనమాట. ఆ క్రొత్త పేరు ఏంటన్నది ప్రార్థనలో కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుని దేవుడిని అడిగితే ఆ కొత్త పేరు ఏంటన్నది నీకు తెలియజేయబడుతుంది అనమాట. మరి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దినదినము దేవుడు మనకి చూపిస్తున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృప. మరి ఆ వాగ్దానాలను ఎత్తిపట్టుకుని మనము ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు కూడా వాగ్దానాల కొరకు, ఇవ్వబోయే వాగ్దానాల కొరకు, ఇచ్చిన వాగ్దానాల కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. మరి డిసెంబర్ 31 నైట్కి తీసుకుపోయే వాగ్దానం కొరకు మనం ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తూనే ఉంటాము. మరి ఆదరణకరమైన వాగ్దానం ఇవ్వండి ప్రభువా, కుటుంబానంతటికీ ఒకటే అర్థం వచ్చేలాంటి వాగ్దానం ఈ ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం. మరి అలాంటి ప్రార్థనలో ఎప్పుడు కూడా మానకూడదు. జీవితంలో ప్రార్థన ఒక భాగం అయిపోవాలి. అలాంటి ధన్యత, దీవెన, ఆశీర్వాదం నువ్వు, నేను, మనందరం పొందుకోవాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.